హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రిదాస్ క్రియేషన్స్. ఈరోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వచ్చిన టమాటో మొక్కల్ని నేను ఏం చేశాను, ఎలా ప్రాపగేట్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటున్నారు ఏంటి, అది ఎలా అనుకుంటున్నారా? మనము కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం కదా కుండీల్లో, అలా వచ్చిందేనండి ఈ మొక్కలంతా కూడా. పాడైన టమోటాలు అదేవిధంగా కట్ చేసి కొద్దిగా పడేస్తూ ఉంటాం, దాంట్లో సీడ్స్ ఉంటాయి కదా, అలా వేసినప్పుడు ఇలా మొక్కలు అనేది మనకు వస్తాయి. ఇక్కడ టమాటో మొక్కలు వచ్చాయి, అదేవిధంగా మిరపకాయ చెట్లు, పచ్చిమిర్చి మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా వచ్చాయి. నేను వాటిల్ని వేరే కుండీల్లోకి పెడుతూ ఉన్నాను. టమాటా మొక్కలకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ నేను కొద్దిగా మట్టి లూజ్ చేసి ఈ మొక్కలను అయితే తీస్తూ ఉన్నానండి. అన్నీ ఒకే కుండీలో ఉంటే మనకు కాయలు అయితే రావు సరిగ్గా. అన్ని మొక్కలకు సరిపడా ఫర్టిలైజరు మనము ఇచ్చినా కూడా సరిపోదు. అదేవిధంగా వీటికి బాగా గాలి అనేది తగులుతూ ఉండాలి టమాటో మొక్కలకి. అన్నీ ఒకే చోట ఇలా కుచ్చుగా ఉంటే గ్రోత్ సరిగ్గా ఉండదు, వాటి వేరు వ్యవస్థ కూడా పటిష్టంగా ఉండదు. అందుకనేసి నేను ఈ మొక్కల్ని తీసి పక్కన వేరే కుండీల్లో అయితే పెడుతూ ఉన్నాను. అదేవిధంగా టమాటో మొక్కలకి కింది వైపు ఉండే ఆకులన్నీ కూడా మనం కట్ చేసుకోవాలండి. ఆ మట్టి ద్వారా ఎక్కువ పెస్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీటికి మిల్లీ బగ్స్ బాగా వస్తాయి. అదేవిధంగా లీఫ్ మైనర్ ఇక్కడ చూసారు కదా, ఆకుల పైన ఒక తీగలాగా వచ్చింది తెల్లగా. అది దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ మిల్లీ బగ్స్ వల్ల అయితే కొంచెం ప్రాబ్లమే అండి. మనము చేత్తో అయినా నలిపేయచ్చు మనకు ఇబ్బంది లేదనిపిస్తే, లేదా ఒక పాత బ్రష్ తీసుకొని తీసేసేయచ్చు మిల్లీ బగ్స్ని. అదేవిధంగా నల్లదోమ కూడా బాగానే వస్తుందండి ఈ టమాటో మొక్కకి. నేను ఈ కుండీలో 2 మొక్కలు మాత్రం ఉంచి మిగిలినటన్నీ తీసేస్తున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి మొక్కలు కూడా వచ్చాయి, మిర్చి ప్లాంట్స్. వాటిని కొద్దిగా పెద్దవైనాక వేరే కుండీల్లోకి మారుద్దామనే ఉద్దేశంతో అలాగే ఉంచేసాను. యాక్చువల్గా టమాటో మొక్కలు 3 నుంచి 6 ఇంచులు పొడవు ఉన్నప్పుడు తీసి పక్కన నాటుకుంటే బాగా పెరుగుతాయండి. వాటి వేరు వ్యవస్థ కూడా చక్కగా బాగా బలంగా తయారవుతుంది. అలాంటి మొక్కల్ని పక్కకు తీసేసాను. కొద్దిగా పెద్దగా ఉండే వాటిని ఈ కుండీలోనే ఉంచాను. 2 మొక్కల్ని పెట్టుకుందాము, కుండీ కూడా కొద్దిగా పెద్దగానే ఉందిలే అనే ఉద్దేశంతో ఇలా ఉంచేసాను. వీటికి ఫస్ట్ అటాక్ కాకుండా ఉండాలంటే కింద ఉండే ఏదైనా కలుపు మొక్కలు అవంతా తీసేయాలి. అదేవిధంగా టమాటో మొక్కలు కింది వైపు ఉండే ఆకులు కూడా తీసేయాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆకుల పైన ఒక తెల్లగా తీగలాగా, దాన్నే లీఫ్ మైనర్ అంట. ఈ ఫెస్ట్ వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు, కాకపోతే నల్లదోమ అదేవిధంగా బూజు లాంటి పురుగు వస్తుంది, మిల్లీ బగ్స్ అనేసి. వాటి వల్ల అయితే ఖచ్చితంగా మొక్క పాడవుతుందండి. వాటిని ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ టమాటా మొక్కలకు పుల్లటి మజ్జిగ ఈ స్ప్రే చేయొచ్చు. అదేవిధంగా మొక్క మొదట్లో కూడా పోస్తూ ఉంటే బలంగా పెరుగుతుంది. కింద ఉండే ఆకులన్నీ కూడా నేను తీసేసాను. ఆ మొక్కకు కింద ఉండే మట్టిని ఆకులు అంటుకుంటూ ఉంటే ఆ మట్టి ద్వారానే ఫెస్ట్ అటాక్ అవుతుందండి. అందువల్ల కింద ఉండే ఆకులంతా కట్ చేసి తీసేసాను. అదేవిధంగా ఏదైనా కలుపు మొక్కలు ఉంటే కూడా మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ఉండేది మిరపకాయ చెట్లు మాత్రమే. కొద్ది రోజులు పోయిన తర్వాత దాన్ని కూడా తీసేస్తాను. ఈ ఆకులను కూడా కొద్దిగా ఎండిన తర్వాత మనము మల్చింగ్కి యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఖాళీ కుండీలు ఉన్నాయండి. ముఖ్యంగా నేను కంపోస్ట్ మట్టి అలా కలిపి పెట్టుకున్నట్టు. ఇక్కడ చూడండి ఎంత లూజ్గా ఉందో సాయిలు. ఇంకా దీంట్లోనే డైరెక్ట్గా మనము టమాటో మొక్కలను పెట్టుకోవచ్చు. ఒక్కొక్క దాంట్లో 2 మొక్కలు అయితే పెడుతూ ఉన్నాను. పెద్ద కుండీలో 2, అదేవిధంగా చిన్న కుండీలో అయితే 1 అలా పెట్టేశాను. టమాటా మొక్కల్ని లోతుగానే నాటుకోవాలండి కొద్దిగా, ఎందుకంటే ఇవి బాగా స్మూత్గా ఉంటాయి. అవి కాయలు కాసినప్పుడు అటు ఇటు పడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా లోపలికి పెట్టి మనము పైన మట్టితో కప్పేసామంటే అవి బలంగా పెరుగుతాయి. వాటి రూట్ సిస్టమ్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది, చెట్టు కూడా బాగా ఎదుగుతుందండి. ఇక్కడ చూసారు కదా, మట్టి ఎంత లూజ్గా ఎంత బాగుందో. ఇంకా దీనికోసం వల్ల నేను ఇప్పుడైతే ఎలాంటి ఎరువులు వేయట్లేదు. కొద్ది రోజులు అంటే పూత పిందె దశలో మళ్ళీ కొద్దిగా మనం ఏదైనా కంపోస్ట్ కానీ లేదా పశువుల ఎరువు కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా పుల్లటి మజ్జిగను స్ప్రే చేస్తూ పుల్లటి మజ్జిగను
మట్టిలో వేస్తూ ఉంటే టమాటో మొక్కలకు చాలా బలాన్ని ఇస్తాయండి ఈ పుల్లటి మజ్జిగ అనేది. ఈ విధంగా ఈ కుండీలో అయితే 2 మొక్కలు పెట్టేశాను. ఈ కింద ఉండే ఆకులను కూడా నేను ఇలా కట్ చేసి తీసేస్తూ ఉన్నాను. ఎందుకంటే మిల్లీ బగ్స్ వస్తే అవి అంత ఈజీగా అయితే పోనే పోవు. మనం ఈరోజు తీసేసామంటే మళ్ళీ పొద్దున్నకి ఒకటో రెండో ఖచ్చితంగా ఉంటాయి. రాకముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో అదేవిధంగా ఇంకొక కుండీలో కూడా ఈ టమాటో మొక్కల్ని పెడుతూ ఉన్నాను. మీరు నా వీడియోల్లో చూసింటే చాలామంది తెలిసే ఉంటుంది. కిచెన్ వేస్ట్ అంతా నేను ఈ కుండీల్లో వేస్తూ ఉంటాను. దానివల్ల నాకు మొక్కలు అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వస్తాయండి. మళ్ళీ నేను సపరేట్గా విత్తనాలు వేసి పెంచేది ఏమీ లేదు. మన ఇంట్లోనే టమాటోలు కానీ పచ్చిమిర్చి మొక్కలు కానీ ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. మనము అలా వేసి పెట్టేసామంటే కొద్ది రోజుల్లోనే చక్కగా ఇవి అయితే పెరిగిపోతాయి. ఆ నారుని తీసుకెళ్ళి మనము వేరే వేరే కుండీల్లో అయితే నాటుకోవడమే. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, వాటిలన్నిటిని కూడా వేరే చోట పెట్టేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఎలా ఉన్నాయి ఆ మొక్కలు, వాటికి ఎలా పూత పిందె వచ్చింది కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. దీనికి వాటరింగ్ విషయం వస్తే ఖచ్చితంగా ఒక టైం అంటూ పెట్టుకొని ప్రతిరోజు వాటర్ ఇచ్చేటట్టు ఉండాలండి. ఒకరోజు ఇవ్వడము ఒకరోజు ఇవ్వకపోవడము అలా ఉండకూడదు. మొక్కకు ప్రాపర్గా వాటర్ అయితే ఇస్తూ ఉండాలి. అలా అదేవిధంగా డ్రైన్ సిస్టమ్ కూడా చక్కగా ఉండేటట్టు చూసుకోవాలి. నీళ్లు నిలబడకుండా ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉంటే బయటకు వెళ్ళేటట్లు ఈ విధంగా మనము జాగ్రత్తలు తీసుకున్నామంటే చక్కగా ఏపుగా ఎదుగుతాయి. అదేవిధంగా ఈ సమ్మర్లో మనకు కావాల్సిన టమాటాలను బయట కొనకుండా ఇంట్లోనే తీసుకోవచ్చండి. బయట కొనాలంటే సమ్మర్లో టమాటో రేటు బాగానే ఉంటుంది. ఇప్పుడు బాగా రేటు ఉండే టైంలో మనకు టమాటాలు కంటిన్యూగా రావాలంటే ఇప్పుడు కొన్ని మొక్కలు పెట్టుకోవాలి. మళ్ళీ గ్యాప్ ఇచ్చి అంటే ఒక నెల తర్వాత మళ్ళీ కొన్ని మొక్కలు పెట్టుకుంటే సమ్మర్ అంతా కూడా కాయలు కాస్తూనే ఉంటాయి. మనము బయట కొనాల్సిన అవసరమే ఉండదండి. ఇక్కడ చూడండి అప్పుడే పూత కూడా వచ్చేసింది. కాకపోతే ఈ మొక్కకు అప్పుడే పెస్ట్ అయితే అటాక్ అయిపోయిందండి. నేను ఆ కొమ్మ వరకు కట్ చేసేసాను. పేనుబంక అంటారు కదా, నల్లగా ఉంటుంది, దాన్ని తీసేసానండి. మొక్క పైన ఒక చోటు ఉంటే మిగిలిన మొక్కలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మొక్క అంతా ప్రాకే అవకాశం ఉందండి. ఈ పెస్ట్ని నల్ల పేనుబంక అంటారు. అందుకనేసి నేను ఈ లీఫ్ని కట్ చేసి పక్కన పడేసాను. మొక్కల మధ్యలో పెట్టకూడదండి, మళ్ళీ మొక్కకు వచ్చే అవకాశం ఉంది, దూరంగా పడేయాలి. ఎక్కడైనా మొక్కలకు ఉంటే ఆ లీఫ్ని కట్ చేస్తే మిగిలిన ఆకులకు రాకుండా ఉంటుంది, మొక్క అంతా పాడవకుండా చక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ అంతా కూడా టమాటాలుగా మారాయి. కొన్ని చోట్ల చిన్న చిన్న టమాటోస్ వచ్చాయి కదా, గమనించారా ఎంత బాగున్నాయో, క్యూట్గా. ఎంతో ఈజీగా పెంచుకునే టమాటోల్ని ఏ విధంగా మనము పైసా ఖర్చు లేకుండా మొక్కల్ని తీసుకోవచ్చు అనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఏం లేదండి, పాడైన టమాటోలు ఉంటాయి కదా, దాన్ని తీసి మనము ఒక కుండీలో ఈ విధంగా వేసుకున్నామంటే మొక్కలు కొద్ది రోజుల్లోనే మనకు వచ్చేస్తాయి. ఈ విధంగా సీడ్స్ మట్టిలో పడేటట్టు చూసుకోవాలి. ఒక సపరేట్ కుండీలైనా వేసుకోవచ్చు, లేదా వేరే ఏదైనా మొక్కలు ఉండే దగ్గర వేసుకున్నామంటే మనము 3 నుంచి 6 ఇంచులు పెరిగిన తర్వాత వాటిని తీసి మనము కుండీల్లో నాటుకున్నామంటే బాగా గ్రోత్ అయితే ఉంటుందండి. ఎంతో ఈజీగా టమాటో మొక్కలను అయితే మనం పెంచుకోవచ్చు. ఆ విధంగా టమాటోని పిండిన తర్వాత పైన కొద్దిగా మట్టితో కప్పేస్తే సరిపోతుంది. లైట్గా కొద్దిగా వాటర్ కూడా చల్లుకోవాలండి. కొద్ది రోజుల తర్వాత చూస్తే ఈ విధంగా టమాటో మొక్కలు అయితే వచ్చేసాయి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.